ఈ టీటీడీకి సంబంధించిన వివాదం చాలా పెద్ద ఎత్తున వస్తుందండి. చాలా ఇటు ఈ 10 నెలల్లో 11 నెలల్లో అవుతుంది గవర్నమెంట్ వచ్చింది. ఈ నెలలు ప్రతి 11 ఏదో ఒక నెల ఏదో ఒక ఇష్యూవే వస్తుంది. ఇప్పుడేమో తాజాగా అక్కడ గోవులకు సంబంధించిన ఇష్యూ కావచ్చు. ఇది పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. గోవులకు సంబంధించి వాస్తవానికి టీటీడీ అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తూ వస్తుంటాం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఏంటి ఈ ఇష్యూ కావాలని పొలిటికల్ కంపల్షన్స్ రాజకీయ ప్రమేయాల కోసం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టికల్ 48 అండి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ గోశాల పరిరక్షణకి ఆర్టికల్ 48 వర్తిస్తుంది. దీన్ని ఏం చెప్తుందంటే గోశాలలో ఉన్న ఆవులు సహజ మరణం కాకుండా ఇంకే విధమైన మరణమైనా బాధ్యత రాహిత్యం కింద దాన్ని అభివర్ణిస్తారు. రెండోది, ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి, ప్రజెంట్ చైర్మన్ బిఆర్ నాయుడు పండగల్ని పాసినాడు ప్రెస్ మీట్ ఏంటి టీటీడీకి ఏంటి సంబంధం లేదని చెప్పొద్దు. టీటీడీ గోశాల లేదా నా గోశాల మీ గోశాల అది ఖచ్చితంగా టీటీడీది. మరి నాకు సంబంధం లేదంటే టీటీ సహజ మరణాలు. బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని ఒక పోలికి చూడండి. పుష్కరాల్లో చచ్చిపోతే మాకేటి సంబంధం అంటాడు. మరి ప్రభుత్వ అధినేత అయింది కాకపోతే నాదా పోనీ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ చేసింది అది ఇది నాకు సంబంధం లేదు టీటీడీకి ఏంటి సంబంధం లేదంటే ఏమైనా అర్థం ఉందా? నాకు తెలియక రెస్పాన్సిబిలిటీ ఒక్క మాట చెప్తా, 100 ఆవులో 10 ఆవులో 50 ఆవులో ఎన్నో చచ్చిపోయి లేకపోతే ఒక్క ఆవే చచ్చిపోయింది. మీ బాధ్యతగా ఒక స్థాయి కలిగిన మాజీ చైర్మన్ మా అపవాదం వేసాడు నీ మీద, అప్పుడు ఏంటి చేయాలా? దానికి క్లారిటీ వాళ్ళు తీసుకొచ్చి చెప్పాలి. ఏంటనే చెప్పాలి. ఎందుకు ప్రాబ్లం ఎక్కడ? అలా తొక్కేసినట్టు చచ్చిపోయినప్పుడు ఒకళ్ళని సస్పెండ్ చేశారు. ఎవరు జ్ఞాపకం ఉందా? ఈ గోశాలకు సంబంధించిన ఇప్పటికీ ఆయన రీప్లేస్మెంట్ చేయలేదు. అంటే అక్కడ వ్యాక్యూమ్. డిఎఫ్ఓ ఆధ్వర్యంలో అది పర్యవేక్షణ జరుగుతుంది. డిఎఫ్ఓ అంటే ఫారెస్ట్ అధికారి. ఆయనకి ఆవులను పరిరక్షించుకుంటే అక్కడ జంతు ప్రాణులను పరిరక్షించుకునే బాధ ఉంటుందా? ఎన్ని బాధలు వస్తాయి? సో నిన్న ఆ గోశాలలో పిక్చర్లు చూస్తే టీటీడీకి సంబంధించిన వాహనాలు ట్రాక్టర్లో తరలింపులు కనబడుతున్నాయి. ఉదాహరణకి సహజ మరణాలు అంటాడు. మనుషులు చచ్చిపోరా, ఆవులు చచ్చిపోతాయా? నిజం మా తెలదు. మా ఇంట్లో ఆవులు ఎప్పుడు చచ్చిపోలేదు, మా ఇంట్లో ఆవులు పాడి పంట ఆవిడకి లేవు కదా. వీళ్ళే ఫస్ట్ టైం బిఆర్ నాయుడు అనే మహానుభావుడు పై నుంచి అలా దిగలా వచ్చి గోశాలలో ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన మేధావు కదా. చాలా కాలం ఉన్నాడు సార్. ఈయన ఛానల్లో ఏ విషయం వార్త చూపించకపోతే ప్రపంచం అంతా చూపించినట్టు అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ తపేల ఛానల్కి అలవాటు ఏంటంటే వాళ్ళకి నచ్చిందే చూపిస్తారు. మిగిలిన వాళ్ళు ఏదైనా వార్త కాదు అది. సోషల్ మీడియాలో వస్తే పట్టించుకోరట, ఇంకో స్ట్రీమ్ మీడియాలో వస్తే పట్టించుకోరట. వీళ్ళు చెప్పితే ప్రజలు నమ్మాలి అనాలి. ఇది అలవాటు చేశారు. దాని పర్యవసానం ఎలా ఉంటాయి? అక్కడ ఏడు చేయలేక పని వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఆహా ఓహో ఇదంతా ఒక ఎత్తు సార్. ఫస్ట్ వాడు పెద్ద జీరు ఉంటాడు, ఇంకోటి చిన్న జీరు. ఈడైతే రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు మావాడు. పై జీరు ఆడు ఏడు చేస్తుంటాడు సార్. ఆడు కూర్చొని ఒక కర్రకు జెండా కట్టుకుని బ్యాచ్ల వాళ్ళు ఉంటారు కదా. ఆ రామతీర్థంలో తల తెగిపోయినట్టునే ఆ శివానంద సరస్వతి గారు ఆయన పెద్ద ఆయన ఒక్కడే నా బంధు అని తెప్పలు పడుతున్నాం మన మొంతాజ్ హోటల్ ఇట్లా. ఈ మిగిలిన కర్రకు జెండా బ్యాచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? వీళ్ళైతే చాలా బిజీగా ఉంటారు. మా సైడ్ వ్యాపారాలు ఉంటాయి, బిజీగా ఉంటారు. వదిలేండి పక్కకు, పెద్దవాళ్ళు వదిలేండి. అలా పెద్ద జీరు ఆడ కూర్చుంటాడు కదా పనిపాటు లేకుండా. ఆగమ శాస్త్రం పైనుంచి విమానాలు ఎగురుతున్నాయి. ఓకే, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, ఏవియేషన్ మినిస్టర్ తెలుగుదేశం సంబంధించిన ఆయనే మా మానబోడు ఎర్రనాయుడు గారు అబ్బాయి. ఇదేంటి చేస్తాడండి జీరో. ఉండండి ఈ నదలు కొడతా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ప్రసాదాల్లో జర్రి వస్తుంది. మనోడు ఏడు చేస్తాడండి అక్కడ, పెద్ద జీరు ఏడు చేస్తాడు. మూడోది నిన్న ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం, మా దేవదేవుడు ఆయనకి నైవేద్యం పడడానికి టైంలు వేస్ట్ అయింది. సరైన టైంకి వెళ్ళే పెద్ద జీరు ఏడు చేస్తుంది అక్కడ. ఆగమ శాస్త్ర పరిరక్షకుడు కదా అక్కడ. మూడోది మాడ వీధుల్లో చెప్పులు వేసుకుంటే కాళ్ళు నెరికేయాలి. అంతమంది తెల్లుంగి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, తెల్లుంగి సూపరింటెండెంట్లు ఉంటారు, ప్రాణాలు తినేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళే వాళ్ళకి తాళాలు ఎట్టి జైల్లో పెట్టి కూర్చోబెట్టి సాడిస్టిక్ ప్లేజర్లు పొందుతూ ఉంటారు కదా. అలా కూడా చూడట్లేదండి. అటు చెప్పులు వేసుకుని వస్తుంటే గడప దాకా వెళ్తుంటే గుడ్డు గుర్రానికి పొలుతూ అవుతుంటారు అందరూ. ఆ పెద్ద జీరు ఏడు చేస్తుండండి అంటే మాట్లాడాలి కదా. కాదండి, మన హిందూ ఈ రోజు దాకా తిరుపతి లడ్లు ప్రసాదంలో కొవ్వులు తొక్క తోటకూర ఉన్నప్పుడు గుడ్డు గుర్రాన్ని పలుతవుతుండే పెద్ద జీరు. రెండోది ప్రసాదాల్లో జర్రి. తర్వాత కంటిన్యూస్గా తిరుమల కొండలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మూడోది ఒక బాలుడు పైనుంచి పడిపోయి చచ్చిపోయాడు. నాలుగోది ఈ నిన్న మాడవీధుల్లో చెప్పులు గర్భగుడి దాకా ఆల్మోస్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోయినంత పని దగ్గరకు వచ్చేసారు. తకరాలు పడుతుండ్రా. ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఆగమశాస్త్ర విరుద్ధంగా జరుగుతుంటే మనోడు దేనికొన్నాడు అక్కడ? పావుకోళ్ళు వేసుకుని కర్రకు జెండా కట్టుకుని పక్కెళ్ళండి అందరూ. 2025లో కూడా అంటరాని వాళ్ళ ఎవరిని ముట్టుకోడు, లోపలికి వెళ్ళి దండాలు పెట్టుకుని బయటికి రావడాక, స్పెషల్ దర్శనాలు చేసుకోవడాక. మాట్లాడాలి కదా. హిందూ ధర్మ పరిరక్షణ హిందూ హెడ్ క్వార్టర్స్ అది. గోమాత అంటే నా ఇంట్లో మా అమ్మ ఎంతో ఆవంత హిందూ సామాజిక వర్గానికి తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి. ఇదే నా ధర్మ పరిరక్షణ. మాట్లాడాలి కదా ప్రభుత్వానికి తరపు నుంచి. 4 రోజుల తర్వాత నిదానంగా వచ్చి
ఇంట్లో సహజ మరణాలు ఉండవా? మీ ఇంట్లో కూడా సవడా? మాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళందరూ పిచ్చాచల్లో కూర్చొని ఉన్నారు 500 ఏళ్ళు బట్టి పిరమిడ్లు కట్టుకుని. మనోడు వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు. గో సంరక్షణ మాకు ఎప్పటిదాకా తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. ఎందుకు మన ఇళ్ళలో అందరూ పెంచిన వాళ్ళే కదా ఆవుల్ని అన్నిటిని, పాడి పంటలు, పశువులు అన్నిటిని కూడా. ఆవులు చచ్చిపోతాయి అని చెప్తుండే కదా, మాకు తెలియదు కదా ఆవులు చచ్చిపోతాయని, సహజంగా సరే చచ్చిపోతాయి. ఒకటో రెండో సహజంగా మన నుంచి ఒక ఏజ్ అయిపోయి చనిపోయినంటే అసలు మొదటి రోజు ఎందుకు చెప్పలా? గోవన్ కరుణాకర్ రెడ్డి నీ మీద అభియోగం వేసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పక్కన డిఎఫ్ఓని కూర్చోపెట్టి లైవ్ నువ్వు వాడికి గోశాలకి వెళ్ళు, చూపించి ప్రజలకి. అక్కడికి వెళ్ళి ఇది పరిస్థితి అని చూపించాలి కదా. ఏ ట్రాన్స్పరెన్సీ లేదా? చచ్చిపోయిన ఆవులు తిండి లేక, ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక, సహజ మరణాలు 3 ఉన్నాయి. ఈ రెండింటికి బాధ్యత ఏది? అది వాళ్ళదే కదా. ఇప్పుడు పశువులు అంబులెన్స్లు కూడా ఉన్నాయి కదా. ఉంది కదా, వెటనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డాక్టర్స్ ఉంటారు ఖచ్చితంగా. దానికి గోశాలలో పీరియాడిక్ చెకప్స్ ఉంటాయి. లాస్ట్ ఎప్పుడైంది చూపించాలి కదా. అవును, నువ్వు నిజమైన ప్రెస్ మీట్ అంటే గోశాలలో డాక్టర్ గారు పలానా రోజు వచ్చారు, పలానా రోజు అబ్జర్వేషన్స్ ఇవి, పలానా ఆవులు కునుకుతూ ఉన్నాయి, ఇవి పెద్ద వయసు అయిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడైనా నీ పేక మీదకి వచ్చినప్పుడు కూడా డేటా ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదు అంటే టేకెన్ as granted. అంటే వాళ్ళు చెప్పి గవర్నమెంట్ మాది, చెప్పింది నేను ప్రతిష్ఠించబడిన పూర్ణ కుమ్మర్తి ఆతిస్తే నాకు ఇచ్చేశారు ఇక్కడ పదవి, జవాబుదారీ అక్కర్లే, మా దగ్గర చూపించిపోతే సరిపోద్ది, ఎవడు చూడనట్టే లెక్క అని. అంటే ఈ కాంట్రడిక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి లీడ్ అవుతూ వస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వ స్థాపన కాడి నుంచి ఈ రోజు దాకా రోజుకు నెలకు తద్దిన ఉందని ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. నాకు వీళ్ళందరూ వదిలేండి, ఆ పెద్ద జీ రెడీ చేస్తాను నాకు కావాలి. ప్రజలు గ్రహించింది ఫస్ట్. వీళ్ళు కర్రకి జెండాలు పట్టుకొని ఆ సరస్వతి సరస్వతి స్వామి గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిలో అయినా చేతన ఉందా? అంటే స్పందించాలి. హిందూ ధర్మానికి సంబంధించి ఏం సార్ మనకన్నా దానికన్నా పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉందా? లేదు, ఆఖరికి 70,000 మంది ఉంటారు సార్ కొండ మీద. మా ధర్మ పరిరక్షణ ఎప్పుడు జరుగుతుంది? రోజుకి లక్షల మంది దర్శనాలు కావచ్చు, అన్ని తింటూ జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ప్రసాదాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని వెళ్తారా? తమాషాలుగా ఉందా? దాని పవిత్రత తెలీదా? అది కూడా స్వామివారి గర్భగుడి దగ్గర వరకు, మండపం వరకు ఆల్మోస్ట్ అంటే ఒక 3-4 కిలోమీటర్ల ఆ కంపార్ట్మెంట్లో నడుచుకుంటూ అలానే వచ్చినట్టున్నారు. అయితే ఎవడిస్తున్నారు సార్ వాళ్ళకి స్పెషల్ డిస్క్రిప్షన్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్?